దాన్ని నువ్వు ఓరుస్తున్నావు అంటే ఇక పాపంలోనే జీవిస్తున్నావు నువ్వు. నేను ఓర్వలేని దాన్ని నువ్వు కూడా ఓర్వలేని వాడి కింద ఉండాలి. అప్పుడే దేవుడు ఫినెహాసుని ఎలాగైతే ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడో నీ గురించి నా గురించి కూడా ఒక మంచి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజు దేవుడు ఓర్వలేని దాన్ని నువ్వు తీసుకుంటున్నావు అంటే, దేవుడు ఓర్వలేని దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని అంటే నువ్వు పాపానికి బానిసడు అయిపోయావు. ఈ రోజు అదే పాపంలో జీవిస్తున్నావు. పాపంలో ఆనందం ఉందని, పాపంలో సంతోషం ఉందని, పాపంలో ఏదో ఉందని ఆ పాపాన్ని పట్టుకుని ఇంకా పరిగెడుతూ ఆ పాపం నుంచి బయటికి రాలేటువంటి పరిస్థితులు, పాపం ద్వారా కుటుంబంలో కట్టుకోలేకపోతున్నావు, ఆ పాపం ద్వారా కుటుంబం నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఈ రోజు ఆ పాపంలో ఉంటే గనక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు ఈ శరీరాన్ని జయించలేకపోతే, ఈ లోకాన్ని జయించలేకపోతే ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు అనుభవిస్తావు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే ప్రియ సహోదరి సహోదరుడా, పాపానికి నువ్వు బానిసడు అయిపోయావు. దేవుడు ఓరుస్తున్నాడు అంటే, నేను చూసి ఇంకా ఓరుస్తున్నాడు అని అంటే ఇప్పటికైనా నా బిడ్డ తిరిగి వస్తాదేమోనని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకా ఇప్పటికైనా నీకు పశ్చాత్తాపం లేకపోతే, ఇంకా ఇప్పటికైనా నువ్వు మారు మనసు లేకపోతే, ఎన్ని సంవత్సరాలు నువ్వు రొట్టె ద్రాక్ష రసం విచ్చిన కార్యక్రమంలో పాలుభాగస్తుడైనా వ్యర్థం. ఎన్ని సంవత్సరాలు ఈ మందిరంలో కూర్చున్నా నీ బ్రతుకు వ్యర్థం. ఎందుకనంటే ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నాం.